ఈ నగరానికి ఏమయ్యింది అని ఇదివరకు ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. పొగ, ధూళి, దుమ్ము ఇట్లాంటిది. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి నిజంగానే ఏమైంది? ఇంత ప్రతి రోజు ఈ వర్షాలు కురుస్తూ ఉండటం ఒక ఎత్తు, కుండపోత వర్షాలు ఒక ఎత్తు, అక్కడ పద్దాక డ్రైనేజీలు నిండిపోవడం, రోడ్లు నిండిపోవడం, ఇళ్ల దగ్గరికి అక్కడ ఉండేటటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళు నరకం అనుభవించే పరిస్థితి ఎందుకు వస్తుంది? గతంలో ఎన్నడూ లేనిది ఇప్పుడే ఎందుకు వస్తుంది? వర్షాలు పడటం అన్నటువంటిది గతంలోనూ జరిగింది, కానీ ఇంతగా ప్రాబ్లం ఎందుకు వస్తుంది? అది డ్రైనేజ్ ప్రాబ్లం అంటే గతంలోనూ ఉంది. ఎందుకుంది అంటే ఎప్పుడో 100 ఏళ్ల కోసం ఉన్నటువంటి రోడ్డు ఇప్పుడు అపార్ట్మెంట్లు, ఫ్లాట్ల రూపంలో 1000 ఇళ్లుగా మారితే 100 కుటుంబాలు నివసించే దానికోసం కట్టిన డ్రైనేజీలు 1000 కుటుంబాలకి మారితే దానికి అనుగుణంగా డ్రైనేజ్ సిస్టమ్ లేదు. అట్లాగే ఓపెన్ డ్రైన్స్ లేవు. అన్ని అండర్ గ్రౌండ్ డ్రైన్లు అయ్యేటప్పటికి ఈ నీళ్ళు ఎక్కడికి పోవాలి? డ్రైన్లోకి పోవాలి. ఎట్ట పోతాయి? ఆ బొక్కలు, బుడబుడ బొక్కలు, ఆ బొక్కలోకి నీళ్లు పోవు, ఏం పోవాలో తెలియదు. ఇంకో పక్కన మెయిన్ తార్ రోడ్డు ఉంటుంది, రోడ్లోకి నీళ్లు ఎంకవు. ఇది పెద్ద సమస్య. చివరికి అట్లా కొట్టుకుని ఎక్కడో ఓపెన్ డ్రైన్స్ ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళిపోయేదాకా ఇబ్బంది, లేదంటే ఈ నిదానంగా వెళ్ళేటటువంటి. దాంతో గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు ఏం చేస్తారు? ఇంత ఎత్తి పెట్టుకోరు కదా, నేల మీదనే ఆనుకుని ఉంటాయి, వాటిట్లోకి నీళ్ళు వెళ్ళిపోవడం ప్రతిరోజు ఇదో సమస్యగా మారుతుంది. ఈ 3-4 నెలల్లో అసలు ఎందుకు ఇంత కుండపోత వర్షాలు గతంలో ఎప్పుడూ లేనంత వస్తున్నాయి. ప్లస్ దానికి ఏదో పేర్లు, క్లౌడ్ బరస్ట్. కుండపోత వర్షానికి క్లౌడ్ బరస్ట్ ఏంటి పేరు? చండాలం. కాకపోతే కుండపోత వర్షాలు అనేటువంటిది సహజం, బట్ క్లౌడ్ బరస్ట్ అంటే ఏదో అత్యంత రేరెస్ట్ ఆఫ్ రేర్ సిచ్యుయేషన్లో రావాలి. దీన్ని పదాలు వాడేస్తున్నారు. ఇవాళ కూడా కుండపోతగా కురిసినటువంటి వర్షాలకి అమీర్పేట, కుకట్పల్లి, పంజాగుట్ట, ఖైరతాబాదు, నారాయణగూడ, బంజారా హిల్స్, చింతలు, హిమాయత్ నగరు ఇట్లాంటి ప్రాంతాల్లో కూడా నీళ్లు నిలబడేటటువంటి పరిస్థితి వస్తాయి. సరే, అట్లని రాత్రి దాకా నిలబడవు, లేకపోతే వరదల్లాగా ఆగిపోవు. కానీ ఆ వర్షం పడుతూ ఉండగా డ్రైనేజ్ సిస్టమ్ ఎందుకని సెట్ రైట్ కావట్లేదు? నీళ్లు వెంటనే వెళ్ళిపోయేటటువంటి ఫ్లోటింగ్ ఎందుకు అవ్వట్లేదు? ఇది క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది.